హాయ్ అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన అటుకుల ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది మనకి పొద్దున పూట టిఫిన్కి బాగా ఉపయోగపడుతుంది. మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు అటుకులు రెడీగా ఉంటే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. కళాయి వేడెక్కిన తర్వాత నూనె సరిపడంత వేసుకోండి. దీంట్లో ముందుగా పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. కొంతమంది పల్లీల పొడి వేసుకుంటారు. అలా కాకుండా మనం ఉప్మా తయారు చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో కొంచెం ఒక స్పూను పల్లీలు వేసుకోండి. బ్యాచిలర్స్ పిల్లలైనా అలాగే లంచ్ బాక్సుల్లో పిల్లలు జాబ్ చేసే వాళ్ళు కూడా ఈ అటుకుల ఉప్మా మనం తయారు చేసుకొని తొందరగా తినేసి వెళ్ళిపోవచ్చు. లేదంటే బాక్సులో కూడా తీసుకెళ్ళొచ్చు అండి. టైం లేకపోతే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పల్లీలు వేగిన తర్వాత దీంట్లో మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ కలిపి మనం రెడీగా పెట్టేసుకుంటే ఈ పప్పులన్నీ వేగడానికి ఒక 2 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోండి. ఈలోపు ఇది మనకి 1 కప్పు అటుకులకండి. అటుకులను ముందుగా నీళ్ళలో నానబెట్టడం కానీ ఈ ఉప్మా తయారు చేసుకోవడానికి అవసరం లేదండి. మనం ఉప్మా తయారు చేసుకోవడానికి నీళ్ళు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకొని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. కరివేపాకు, చిన్న ఉల్లిపాయ, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి. ఇవి ఎక్కువగా కారం లేవండి, దానివల్ల కొన్ని ఎక్కువగానే వేసాను నేను మిర్చి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం ఉప్పు సరిపడంత అలాగే నీళ్ళు కూడా వేసుకోవాలి. 1 కప్పు అటుకులకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దు. అటుకులు మనం ఉప్మా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పసుపు వేసుకోండి, కలర్ బాగుంటుంది. ఎందుకంటే అటుకుల కలరు మనకి వైట్గా ఉంటుంది కాబట్టి అంతగా నచ్చరు. పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా కనపడాలంటే కొద్దిగా పసుపు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత నీళ్ళు 1.5 కప్పు వేసుకోండి. 1 కప్పు అటుకులకి. ఇది వేగడానికి కొంచెం మనకి మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఒకసారి కలిపి చూడండి. అన్నీ వేగిన తర్వాత దీంట్లో 1.5 కప్పు నీళ్ళు వేసుకోండి. సరిపడంత మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. ఇవన్నీ కొంచెం ఈ నీళ్ళు మరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి మనం నీళ్ళు ఉప్మాకి సరిపడని నీళ్ళు, అటుకులకి ఎక్కువగా నీళ్ళు వేస్తే మెత్తగా అయిపోతుంది, గుజ్జులాగా అయిపోతుందండి. మీరు కరెక్ట్గా 1 కప్పు అటుకులకి 1 కప్పు వాటర్ వేసుకోండి అవసరమైతే. లేదంటే కొంచెం లావు అటుకులు అయితే 1.5 కప్పు నీళ్ళు వేసుకోవచ్చు. ఈ ఉప్మాకి సన్న రేకులాగా ఉండే అటుకులు పనికిరావండి. కొంచెం లావుగా ఉండే అటుకులని తీసుకోండి. మనకి సూపర్ మార్కెట్లలో, షాప్స్లలో దొరుకుతూనే ఉంటున్నాయి. అలాంటివి తెచ్చుకొని తయారు చేసుకోవచ్చు. కొంతమంది పులిహోర కూడా చేస్తారు. నీళ్ళు వేయకుండా కొంచెం లైట్గా అటుకుల్ని తడిపేసి ఈ తాలింపులో వేసి నిమ్మరసం వేసుకుని కూడా తినేస్తారు. అలా కూడా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చూసిన తర్వాత ఈ నీళ్ళు మరిగే టైంలోనే మనం అటుకులని దీంట్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు మనకి నీళ్ళు ఎక్కువ అవుతాయి అనిపిస్తే మరికొన్ని అటుకులు వేసుకుంటే కవర్ అవుతుంది. ఎందుకంటే అటుకులు మెత్తగా అయిపోతాయి అన్నమాట బాగా నీళ్ళు ఎక్కువగా వేస్తే. నేను మరికొన్ని అటుకులు కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో 1 నిమిషం పాటు అలా ఉంచేయండి.
చూడండి ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. మీరు కావాలంటే దీంట్లో మీరు నిమ్మరసాన్ని కూడా వేసుకొని తినొచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా అయినా తినేసేయచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లో చివరిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. సన్నగా తురిమేసి అల్లం కూడా వేసుకోవచ్చు, అది కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు చివర్లో నిమ్మరసం కానీ లేదంటే కొద్దిగా పంచదార కానీ పక్కన, లేదంటే ఏదైనా చట్నీతో మీరు ట్రై చేసి చూడండి. మీకు కొంచెం రుచి కావాలంటే పుట్నాల పొడి కూడా పైన వేసుకొని తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ కూడా పెట్టండి. అందరికీ థ్యాంక్ యూ అండి.